హే మామ్, పిచ్ మామ్, లెట్స్ జాయిన్ ఇట్. ఏంటే ఎవరే పిచ్చి మామ్? ఈ డ్రెస్సులేంటి, వేషాలేంటి అనుకుంటూ? హో మామ్, దిస్ ఇస్ డాన్స్. నా డాన్స్ కి కాలేజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? ఇలాంటి పిచ్చి పట్లు వేసుకుని డాన్సులు చేస్తే ఫ్యాన్సే ఉంటారు. ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నావా నువ్వు నీ వాళ్ళకవను? హో, ఇది బాక్సర్. బాక్సరే కదా, సారీ. ఒకసారి అటు లుక్ వేసుకో. సచ్చా ఎంతసేపే? అవతల నాన్న వెయిట్ చేస్తున్నారు, ఫంక్షన్ టైం అవుతోంది. ఏంటమ్మా ప్రశాంతంగా రెడీ కూడా అవు నువ్వు. అయినా కొంచెం లేట్కి వెళ్తే ఏమవుతుంది? అసలు అమ్మాయిల ఫంక్షన్కి వెళ్ళేదే రెడీ అవ్వడం కోసం. సరిగ్గా రెడీ అవ్వకపోతే ఏం లాభం? ఏ నాన్న బాగా రెడీ అయ్యావు, ఏంటది? కనిపించట్లేదా? స్లీవ్లెస్ అదిరిపోయింది కదా. నీ మొహల్లా ఉంది. మనం వెళ్ళేది నీ ఫ్రెండ్స్తో పార్టీకి కాదు, ఫ్యామిలీ ఫంక్షన్కి. వెళ్ళి పద్ధతిగా రెడీ అవ్వు. అసలు పద్ధతి అంటేనే మీ అక్కది, దాన్ని చూసానే నీకు బుద్ధి రావట్లేదు. అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా కానీ దాని పేరు చెప్పి నన్ను టార్చర్ చేస్తున్నావు. ఇంకోసారి అక్క తొక్క అన్నావంటే ఫంక్షన్ కి స్కర్ట్ వేసుకుని వస్తా. వస్తావు, ఎందుకు రావు? ఇంట్లో ఉన్నప్పుడు ఈ దరిద్ర డ్రెస్లే వేసుకో. మనం వెళ్ళేది ఫ్యామిలీ ఫంక్షన్ కి, అక్కడ రిలేటివ్స్ అందరూ నన్నంటారు. నీదేం పోయింది? సరే ఏడవకు, అక్కతో నన్ను పోల్చుకో. నాకు కాలుద్ది, అది దాని పద్ధతి. ఆ చావుకొచ్చింది. అబ్బాయిగా పుట్టినా బాగుండేది, చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని తిరిగేదాన్ని. అయితే ఇప్పుడు ఏంటంటావు? అబ్బా, ఇంట్లో అయినా నన్ను సుఖంగా బట్టలు వేసుకునివ్వే. నా కర్మ, నువ్వు అబ్బాయిలా పుట్టాల్సింది. నీ ఇష్టం వచ్చినట్టు తగలడిపో, నీకు చెప్పడం వేస్ట్. నాకు ఇష్టం వచ్చినట్టే ఉంటాను లేవే. దీనికి ఎలా అయిపోతుంది? కాలేజ్లో మా ఫ్రెండ్స్ వేసుకున్న కాస్ట్యూమ్ చూస్తే హార్ట్ అటాక్ వచ్చిద్దేమో. ఏంటిది ఎంత సైలెంట్గా ఉంది? డాడీ ఏమన్నా అన్నాడా? సర్లే, ఇంకొంచెం డిస్టర్బ్ చేద్దాం. ఏంటే ఇంకా సీరియల్ టైం కాలేదా? నీకు లేచే టైం అయిందా? 11 అవుతుంది. పందులో పడుకుని ఇప్పుడు లేచావు. లేవు కానీ స్టార్ట్ చేయకు. ఏదో సండే కాబట్టి కొంచెం లేట్ అవుద్ది. అవుతుంది. రాత్రంతా దిక్కుమాలు సిరీస్ చూస్తూ రీల్స్ చేస్తూ ఫోన్ చేతిలో పట్టు కూర్చుంటే అలాగే అవుతుంది. ఇదేంటి ఫైర్ మన మీద కొట్టేటట్టుంది? ఎందుకులే అమ్మా, ప్లీజ్. నువ్వెందుకో నాకు డల్గా ఉన్నావు అనిపిస్తుంది. డల్గా కాదు, చిరాగ్గా ఉన్నా. ఏమైందో చెప్పు. నీ చిన్న కూతురు నేనున్నానమ్మా. ఉంటే ఏముంది? రేపు పెళ్ళైతే మీ అక్కలో నువ్వు కూడా మారిపోతావులే. ఇది అక్క మీద ఫైరా? సిచ్యువేషన్ మన కంట్రోల్ ఉంది, ఇంకొంచెం ఎక్కుతా. సేయ్, అది నేను ఒకటి కాదే. అయినా అది నువ్వు బాగానే ఉంటారుగా, ఏమైంది? ఏం కాలేదు. వాళ్ళ అత్తగాని తెగ పొగడేస్తోంది. 25 ఏళ్ళు పెంచి పెద్ద చేసి పంపిస్తే 2 ఏళ్ళకే తక్కువైపోయింది దానికి. అమ్మా, నీకోటి చెప్పనా? అది ఎప్పుడు అంతేనే, సైలెంట్ కిల్లర్. పైకి నీతో బానే ఉంటుందా, నా దగ్గరకు వచ్చి అమ్మలా అంది ఇలా అందని చెప్పి ఊరికే చాడీలు చెప్తుంది. అది అక్క కాదే, సైకో. పెళ్లి చేసుకెళ్ళిపోయింది, సంతోషంగా ఉంది, ఉండొచ్చు కదా. ఆ టెక్కుల అత్తగారితో నన్ను పోలుస్తుందంటే చిరాగ్గాను కదా. అదెప్పుడు అంతే, చూసావా? నువ్వు నేను ఒకటే, నేను నీ పోలికే అమ్మా. అయినా మన ఆడవాళ్ళకి కంపేర్ చేస్తే నచ్చదని తెలిసి కూడా నిన్ను అమ్మని కంపేర్ చేస్తుందా? చీ 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 చీ, చీప్, వెరీ చీప్. పోన్లే, చేస్తే చేసింది. నా కూతురు సంతోషంగా ఉంది, అది చాలు నాకు. రేపొద్దున పండక్కి అమ్మ అంటూ వస్తుంది కదా, అప్పుడు చెప్తాను దాని సంగతి. అమ్మా, నువ్వు అసలు తగ్గేదేలే. పండక్కి వచ్చాక దాన్ని పని చెప్దాం. దాని సంగతి సరే, వెళ్ళి ఫ్రెష్ అయ్యి లంచ్ టిఫిన్ ఒకేసారి చేయిపో. అమ్మా, నాకు అప్పుడే ఆకలిగా లేదు, నేను తర్వాత తింటాలే. ఎందుకుంటుంది ఫోన్ పట్టు కూర్చుంటే? ఏం పిల్లలో ఏంటో, దీని బదులు కుక్కను పెంచుకున్నా బాగుండేది. పోవే, పెంచుకోపో. ఇందాక నుంచి ఇది ఫీల్ అవుతుందా? నేను ఫీల్ అయ్యాను చూసావా? నన్ను నేను కొట్టుకోవాలి. అయినా నీకు నీ పెద్ద కుదిరే కరెక్టే, దాని దగ్గరికి పో. వావ్, ఈరోజు ఇల్లు నాదే, వంట నాదే. మా ఫేవరెట్ డిష్ ఇచ్చి పడేద్దాం. వావ్, స్మెల్ అదిరిపోయింది. ఇప్పుడు మన ముందు ఉంది వేడి వేడి మ్యాగీ. టేస్ట్ చేసేద్దామా?
ఇదేంటిది మ్యాగీ కాస్త సాంబార్ అయింది. యాక్! ఛీ, దీనికంటే ఆ చిప్సే బెటర్. నాన్నా సచ్చా ఏం చేస్తున్నావురా? అబ్బో, ఇదేంటిది ఇంత ప్రేమ మాట్లాడుతుంది, ఏదో తేడా కొడుతుంది. క్యూట్ మామ్, రీల్స్ చూస్తున్నా. తిన్నావా బంగారు కొండ? ఏం వండుకున్నావురా? నువ్వు వండకుండా పోతే ఏం చేస్తా? నాకు వచ్చిన వన్ అండ్ ఓన్లీ డిష్ మ్యాగీ చేసుకున్నా. ఏదో తినాలే. అబ్బో, ఓసారి కిచెన్లోకి రామ్మా, పనుంది. ఏంటి ఇదంతా? ఆ? వంట అన్నాక మాత్రం పడుద్ది, దానికేమైంది? ఏదో చికెన్ మటన్ చేసిన దానిలో ఫీల్ అవుతున్నావు. ఆఫ్టర్ ఆల్ మ్యాగీ చేసుకుని వంటలంతా దరిద్రంగా తయారు చేసావు. పాపం చిన్నపిల్ల ఏం తింటుందో ఎలా ఉంటుందో అని వంట చేసుకోకుండా కష్టపడి మ్యాగీ చేసుకుంటే దానికి కూడా తిడతావా? ఏంటి నువ్వు చిన్నపిల్లవా? అమ్మాయిలన్నాక వంట నేర్చుకోరా ఏంటి? అదే మీ అక్క చూడు, మంచిగా అందరికీ వండి పెట్టేది. నువ్వు ఉన్నావు ఏది రాకుండా ఏది నేర్చుకోకుండా. మీ అక్కను చూసి నేర్చుకో. హే హే హే, అక్కతో నన్ను కంపేర్ చేయకు. అది పెళ్ళే వెళ్ళిపోయినప్పటి నుంచి నీతో టార్చర్ ఎక్కువైపోయింది. అయినా నేను వంట నేర్చుకోను, నాకు రాదు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా వంట వచ్చేవాడిని చేసుకుంటా. ఓహో, వాడికి కూడా రాలేదనుకో ఆర్డర్ పెట్టుకుని తింటాం. డోంట్ కంపేర్ విత్ మై అక్క. అబ్బో, ఐ హేట్ ఇట్ రే. వంట చేయడం చేత కాదు కానీ కబుర్లు మాత్రం బాగా చెప్తున్నావు. నిన్నెవడు చేసుకుంటాడో కానీ అయిపోతాడులే. అయిపోతాడో పోతాడో, నేను మేనేజ్ చేసుకుంటా. మ్యాగీ కాస్త సాంబార్ అయింది, ఫుల్ ఆకలిగా ఉంది. ఏదైనా కొంచెం ఫాస్ట్గా రెడీ చేస్తే తింటా. ఏదో వంట తగలేస్తాను కానీ ఈసారి వంట గదిలోకి వచ్చామంటే కాళ్ళు ఎరగొడతాను. పో బయట. థ్యాంక్ యూ మామ్, యువర్ వెల్కమ్. సిగ్గులేదే నీకు? పో. లవ్ యూ. ఎవరే ఫోను? నీ ముద్దుల కూతురు. చిన్ని చెప్పవే. అబ్బో, చిన్ని చెప్పవే. ప్రేమలు ఏంటి ఆ దయ్యం ఏదో అంటుంది? అదెప్పుడు అలానే అంటుంది కానీ నువ్వు చెప్పు. బావకి ప్రమోషన్ వచ్చింది, అది చెప్దామని చేసా. బావకి ప్రమోషన్ వస్తే నువ్వే కష్టపడి సంపాదించినట్టు చెప్తావేంటే? ఉండు నువ్వు కొంచెం. నా మొగుడికి వస్తే నాకు వచ్చినట్టే కదనే పిచ్చి చెల్లి. మూసుకొని అమ్మకి ఫోన్ ఇవ్వు. దీనికి అత్తారింటికి పోయినా పొగరు ఏమాత్రం తగ్గలేదు. నువ్వు ఊరుకో. మొత్తానికి చాలా సంతోషం. నా కూతురు చేసుకున్నాక అల్లుడికి అదృష్టం పట్టింది. మా ఇంట్లో మాత్రం దరిద్రం పోయింది. వస్తే చంపేస్తేనే నేను వస్తే. అమ్మ నువ్వు మాట్లాడు, దానికి ఫోన్ ఇవ్వకు. సరే గాని పొద్దున్నే కదా గంటలు గంటలు మాట్లాడుకున్నారు. ఏం సోది మాట్లాడతారే? ఛీ, మీరే మాట్లాడుకోండి. సరే గాని నెక్స్ట్ వీక్ ఇక్కడికి వచ్చేయండి, అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. సరేనా? సరే అమ్మ, ప్లాన్ చేద్దాం. సరే ఉంటానే. మీ సోది అయిపోయిందా? నా ఫోన్ ఇస్తే బాగుంటుంది. ఎందుకే అంత కోపం? అదేదో ప్రమోషన్ వచ్చింది అని చెప్తుంటే ఎందుకంత అల్లరి చేస్తావు? అయినా నీకు నీ పెద్ద కూతురు అంటేనే ఇష్టంలే, ఎప్పుడు ఏదోటి అంటావు. నాకు నా చిన్న కూతురు అంటేనే ఇష్టం. నమ్మానులే, ఇలాంటివన్నీ వెళ్ళి నీ పెద్ద కూతురు చెప్పుకో. పిచ్చి పిల్ల, నిన్నెప్పుడు అమ్మాయిలా చూడలేదు, అబ్బాయిలాగే చూసాం. అందుకే నువ్వెంత అల్లరి చేసినా తిడతాం గాని నువ్వు లేకపోతే సందడేలా ఉంటుందే. అనాల్సినవన్నీ అనేస్తారు, ఇప్పుడేమో ప్రేమ చూపిస్తారు. అలిగించాలు గాని మీ అక్క పెళ్లి చేసుకెళ్ళిపోతే బాధ్యతగా ఫీల్ అయ్యాం. అదే నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే ఎవరూ లేరని బాధగా ఉంటుంది. ఎందుకే బాధ? నేనేమో అక్కలా కాదు, నాకు వచ్చే మొగుడిని కూడా మన ఇంటికే తీసుకొస్తా. నువ్వు ఇప్పుడు సెంటిమెంట్ డైలాగ్ స్టార్ట్ చేయకు, ఓకేనా? అలా ఎవరే ఒప్పుకుంటారు? నేను ఒప్పిస్తాను. అయినా నేను కూడా వెళ్ళిపోతే మీరు ఎలా ఉంటారు? రోజు నీతో ఎవరు ఫైట్ చేశారు? ఇద్దరు అబ్బాయిలు ఉన్న ఫ్యామిలీని చూడు. ఒకడు వాళ్ళ ఫ్యామిలీతో ఉంటాడు, నన్ను చేసుకునేవాడు నాతో, సారీ మనతో ఉంటాడు. నా చిన్న కూతురే నా కొడుకు.